ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో మనము దేవుని వైపు తిరిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. అంటే దిక్కు ఉన్నా లేకున్నా మనం దేవుడి వైపే తిరిగి ఉండాలండి. దిక్కు లేనప్పుడు దేవుడి దగ్గరికి తిరగడం, దిక్కున్నప్పుడు మనుషుల దగ్గరికి తిరగడం కాదండి. దేవుడు మనల్ని ఏ సమయంలో అయినా మనం ఆయన దగ్గరికి వెళ్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని చేర్చుకునేటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని ఆయన గుండెలకి హత్తుకునేటువంటి దేవుడై ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. అయితే మన ఆలోచన విధం ఎలా ఉంది అని మనల్ని మనం ఆలోచించుకోవాలి. మన జీవితం యావత్తు మనం దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఒక మంచిగా ఆయన సేవలో మనం ముందుకు కొనసాగాలని, ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలు ఎలా మంచిగా ఉండాలని కోరుకుంటారో యేసుక్రీస్తు వారు కూడా ఆయన పేరు పెట్టుకున్న ఆయన బిడ్డలైన మనల్ని కూడా మంచిగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. ఆయనకి మొరపెట్టాలి, నా బిడ్డ నా దగ్గరికి రావాలి, అదేవిధంగా ప్రార్థన చేయాలి, ఏడవాలి నా దగ్గరికి వచ్చి, అప్పుడు నా బిడ్డ అనుకునే దానికాడికి నేను గొప్పది ఇస్తానని యేసుక్రీస్తు వారి ఆలోచన ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుడు కనిపించడు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఈ లోకంలో కనిపించే మనుషుల దగ్గరికి వెళ్తాం సహాయం కోసం. అంటే ఆ మనుషుల దగ్గర మన బాధలంతా చెప్పుకుంటాం, మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెడతాం, నువ్వే నాకున్నావు, నాకు ఈ సహాయం చెయ్యి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు సరేనని తర్వాత మనకి సహాయం కూడా చేయరండి. వాళ్ళ వల్ల ఆ పని అవుద్ది. అయినా కూడా ఈ లోకంలో ఎవరిని నమ్మలేం, రక్త సంబంధాన్ని నమ్మలేం, అదేవిధంగా స్నేహితుల్ని నమ్మలేం, ఈ లోకంలో కుటుంబంలో ఉండేటువంటి వారిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉందండి. ఏమంటే దుష్ట శక్తి సాతాను ఎవరిలో ప్రవేశించుంటుందో తెలీదు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, ఎలా మనసు మారుతుందో తెలీదు. మనిషి మనసు ఇట్లా మారిపోతూ ఉంటుందండి, అది మనం అర్థం చేసుకోలేము. అయితే దేవుని బిడ్డలైన మనము మన మనసు దేవుని మీదే ఉండాలి. దేవుడు మాత్రమే నాకు ఈ కార్యం చేస్తారు, నేను దేవుడికి మాత్రమే మొరపెట్టాలి. ఈ లోకంలో మనకి ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళేది కాదు, కానీ అన్ని సమయంలో కూడా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అంత దూరం మనకి రాదండి. దిక్కు లేని అంత దూరం దేవుడు తీసుకురాడు. కొన్నిసార్లు మనకి ఆ సమస్య, కొన్నిసార్లు మనకి ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా దాన్ని అధిగమించే దారి కూడా దేవుడే చూపిస్తాడు. గాయం రేపేది దేవుడే, గాయం కట్టేది కూడా దేవుడేనండి. కాబట్టి దేవుడి ఆలోచన విధము ఎలా ఉంటుందో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మనము కూడా దేవుడిలాగా పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా, మనము దేవుడిలాగా ఉండాలంటే ఎలా అంటే యేసయ్య పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడండి. అంటే వాళ్ళ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము కూడా తండ్రికి ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని దేవుడు కుమ్మరిస్తానని సెలవిస్తున్నాడు. అయితే మనం ఈ లోకంలో పరిశుద్ధాత్మ రావాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుని కృప ద్వారా మనం అనేక మంది దేవుడి నామంలో స్వస్థపరచచ్చు. దిక్కులేని వారికి మనము దిక్కు చూపించే బిడ్డలుగా ఉంటాం. మనము సమస్యల్లో మనము బయటకు వచ్చేదే కాకుండా ఇతరులను కూడా సమస్యల నుంచి బయటికి ఎలా రావాలి అంటే దేవుడి ద్వారానే. ఈ లోకంలో ఏ మార్గం లేదని సమస్యల ద్వారా, ఈ లోకంలో మనుషుల ద్వారా వచ్చినా కూడా వ్యర్థమే, మనశ్శాంతి ఉండదు. కాబట్టి దేవుని ద్వారా మనం రక్షణ పొందుకోవాలంటే దేవుడు కృప ఉంటేనే. ఈ లోకంలో మనము మానవ ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడే బిడ్డలుగా ఉండాలండి. కాబట్టి మనం అది ఎలా చేయాలి, మనం దేవుడిని ప్రార్థనలో కనిపెట్టే బిడ్డలుగా ఉండాలి, ఉపవాసాలు ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో మనకు ఒక వస్తువు కావాలి అప్పుడు మన తల్లిదండ్రులు మనం నస పెడతాం. అంటే ఖచ్చితంగా వస్తువు కావాలని తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపం వచ్చి బిడ్డను కొట్టినా కూడా నా బిడ్డ అది అడుగుతుందని ఒకసారి కాకుండా ఒకసారి కొనిచ్చేదానికి వాళ్ళ మనసు ప్రేరేపిస్తుంది, ప్రయత్నం కూడా చేస్తారు, కొన్నిసార్లు కొనిస్తారు కూడా. అయితే దేవుడు అంతకాడికి గొప్పగా ఇచ్చేటువంటి దేవుడు అండి. మనకి శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే శ్రమల్లో మనం అలానే ఉండిపోము, బాధల్లో ఉండిపోము, అదేవిధంగా ఎప్పుడు అప్పుల పరిస్థితుల్లోనే ఉండిపోము.
దేవుడు ఖచ్చితంగా అలాంటి సమయంలో కూడా మన చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చేటువంటి దేవుడు అండి మన యేసయ్య. మనల్ని అలాగే సమస్యల్లోకి నెట్టివేసి దేవుడు వెనకుండేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతికితే మన దిక్కు దేవుడే. మనము ఈ లోకంలో కుడికి, ఎడమకి, ఉత్తరానికి, దక్షిణానికి ఏ దిక్కుకు వెళ్ళి మనం ప్రార్థన చేసినా, కొండల మీద మన కనులెత్తి చూసుకున్న వ్యర్థమే. కానీ మనం ఎప్పుడైతే ఆకాశం వైపు తిరిగి ఆకాశంలో ఉన్న దేవుడికి ప్రార్థన చేస్తామో, ఆయన ప్రతి ఒక్క మనిషికి దిక్కై ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. మాకు దిక్కు తోచని పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తున్న దేవా, మీకు స్తోత్రమయ్యా. అయితే మా జీవితం యావత్తు మీకు సమర్పించుకునే మంచి ఆలోచన విధానాన్ని దయచేయండి అయ్యా. సాతాను ఏం చేస్తుందంటే, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నిస్తూ ఉన్నారయ్యా. సాతాను పైన మేము జయము పొందుకునే మంచి శక్తిని దయచేయండి. సాతాను పైన మేము విజయం పొందుకోవాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. మీ కృపలో అనేక ఆత్మల్ని క్రైస్తవుడైన మేము మీలోకి వచ్చాం. మీ ప్రేమను తెలుసుకున్నాం. అదేవిధంగా నిజమైన దేవుడు తెలుసుకున్నాం. కాబట్టి మీ మార్గంలో మేము నడిచేదే కాకుండా అనేక మందికి సువార్తని ప్రకటిస్తే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఒకరు కాకుండా ఒకరు ఆ వాక్యాన్ని విని మీ మార్గంలోకి నడిచేదానికి వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. ఒకసారి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. మా దిక్కు మీరేనయ్యా, మా దశ మీరే, మా మార్గము మీరే. ఈ లోకంలో పరుగు పందెంలో ఉన్నాం. మా పరుగును మేము కడముట్టించాలి, అంటే పరలోకానికి పరిగెత్తాలి. ఈ లోకం మేము కుడికి ఎడమకి తిరిగిపోతే ఆ లోయలో పడిపోతాం, అంటే నరకంలోకి, పాతాళము, కటిక చీకట్లోకి పడిపోతాం. లేదా సాతాను వచ్చి మమ్మల్ని శోధి ఆ పరుగు పందాన్ని పరిగెత్తనీయకుండా అక్కడ ఆపేదానికి సాతాను ప్రయత్నాలు ఉంటాయి. అయినా కూడా సాతాను మీద మేము జయం పొందుకునే శక్తిని దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలయ్యా, తమ యవన బలాన్ని, యవన జీవితాన్ని పారు చేసుకోకుండా, చెడుపుకోకుండా, ఈ లోకంలో పాపానికి, జనమాతన సుఖానికి, తమ శరీరాలు ఇబ్బందులకు పాలు చేసుకోకుండా వాళ్ళ జీవితం యావత్తు మీకు సమర్పిస్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.